వీళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చి ఏం చేస్తారు, దీనికి 5కి 5 పడి ఉంటుంది, దీనికి 5కి 5 పడి ఉంటుంది, దీనికి 10కి 10 వచ్చి ఉంటాయి, 98 రావచ్చు డాడీ అంటారు. తీరా ఆడపోతే వచ్చేది అవునా? అది అట్లాగే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంట, ఎప్పుడు రోగినైనను చెరసాల ఉన్నటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఏమంటున్నారు దేవుడు, మిక్కిలి అల్పులైన అంటే అవసరతల్లో ఉన్న వాళ్ళు ద లీస్ట్ అని ఇచ్చారు ఇంగ్లీష్ లో. అర్థమవుతుందండి? కనీసం అని ఉంది, అర్థమవుతుందా? కనీసం తినటానికి లేని వాళ్ళకి, కనీసం కట్టుకోవటానికి లేని వాళ్ళకి, కనీసం ఉండటానికి లేని వాళ్ళకి, వాళ్ళు ఎవరంటే దేవుడు ఏమంటున్నారు, ఈ నా సహోదరులు అంటారు. మన చుట్టాలు ఎవరన్నట్లుంటే వాళ్ళు మా చుట్టాలని చెప్పుకోవటానికి కూడా మనం ఫీల్ అవుతాం. కారు ఉందనుకోండి, ఆ మూల మీద చూసారా, కారు బయట పెట్టుంటుంది మా పెదనాన్న వాళ్ళే, ఈ మూల మీద ఒకళ్ళు ఉంటారుగా పేదవాళ్ళు, కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని వాళ్ళు కూడా మీ చుట్టాలేనంట. కానీ ఎవరన్నంటే వాళ్ళు అడిగితేనే వాళ్ళు కూడా దూరం చుట్టాలు అవుతారులే. ఏందంట, వాళ్ళేమో దూరం చుట్టాలంట. ఈ కారు బంగ్లాలు ఉన్న వాళ్ళు మాత్రం దగ్గర చుట్టాలు. కమల పిల్లలు కొట్టాల్సిన వాళ్ళం కొద్దిగా తేడా పడ్డాం, ముందే అనుకుంటాం అంతే అన్నట్టుగా చెప్పుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు, ఎవరు కనీసం లేని వాళ్ళంట ఈయన సహోదరులు. ఆయన్ని పోలి ఉండాలంటే మనం ఏం చేయాలి మరి? కొంటే గింటే టీచర్స్ కాలేజీలోనే కొనాలి స్థలం. 1 సంవత్సరం ఆలస్యమైనా అంటే ఎక్కడ కొనాలి? లేదంటే ఆ అపార్ట్మెంట్లోనే కొనాలి. కారు కొంటే గింట అట్లాంటి కారు కొనాలి, 1 నెల ఆలస్యమైనా కానీ. అది మరి మనం ఇప్పుడు ఎట్లా ఉందాం అనుకుంటున్నాం? ఏ సహోదరులు కావాలి మనకి? ధనవంతుల సహోదరులు కావాలి. అబ్రహామా అని పిలిచే సహోదరులు చూసుకో. కాబట్టి తర్వాత ఏమంటున్నారు, కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో అనెను. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి శపింపబడిన వారులారా. వీళ్ళు ఏమని పిలుస్తున్నారు? ఒక్కొక్కరు పాప పండుద్దామని తిరిగి లేచి పెద్ద పెద్ద కార్లు వేసుకుని వచ్చుంటారు, వాళ్ళు ఉన్నాయి. అవునా? అట్లేం రాట్లేదు, అన్నీ మామూలుగా చెప్తున్నా. ఎలా వచ్చుంటారు? పెద్ద పెద్ద కార్లు ఉంటాయి. ఏమని పిలుస్తున్నారు దేవుడు వాళ్ళని? శపింపబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవును. అసలు అది ఎవరి కోసం నిత్యాగ్ని అనేది? అంటే ఎవరి కోసం చేశారంట? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని అంటున్నాడు. ఆ తర్వాత ఏమన్నారు? నేను ఆకలి కొంటిని